ఈరోజు మనతో ఉన్నటువంటి గెస్ట్ వెరీ ఫేమస్, పవర్ఫుల్, డైనమిక్, టాలెంటెడ్. ఎందుకు ఇన్ని చెప్పానంటే ఆవిడ గురించి చెప్తే, ఆవిడని చూస్తే మీరు కూడా అదే నిజమని నమ్మడానికి ఎటువంటి డౌట్ లేదు. ఆవిడే ట్రాన్స్జెండర్ స్నేహ. మీలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా ఆలోచన కానివ్వండి, వాకింగ్ స్టైల్ కానివ్వండి, మాట్లాడే విధానం కానివ్వండి, అన్నీ ఒక అమ్మాయిలా ఉంటాం. అలాంటప్పుడు మీరు ఇంట్రెస్ట్ చూపించాల్సిన అబ్బాయిల మీద కదా. అనుభవం ఉన్నట్టుగా చెప్తున్నారు మీరు. అనుభవం కాదు, లేదు, నాకు అలాగే అర్థమవుతుంది. ఇప్పుడు మీరు ఎట్లా చెప్తున్నారంటే, నేను అనేది ఏంటంటే స్టార్టింగ్ నుంచి ఎప్పటి వరకు కానీ ఎవరితోటి ఫిజికల్గా కానీ అంటే ప్రతి ఒక్కరికి కోరిక అనేది సహజం. ఒక అబ్బాయికి అమ్మాయి మీద, అమ్మాయికి అబ్బాయి మీద. అవును. మరి మీ పరిస్థితి ఏంటి? మీరు ఇందాక చెప్పారు కదా, మా జీవనాధారం చెప్తాను, అది కూడా పెళ్ళిళ్ళు వెళ్ళిన డబ్బు మాకు వచ్చి ఇప్పుడు వాడు 1000 షాప్ ఓపెనింగ్కి వెళ్తాం, వాడు 1000 రూపాయలు ఇస్తాడు. వెళ్ళింది అక్కడ 20 మంది, ఎంత పంచుకోమంటారు? మనిషికి 50 రూపాయలు ఇస్తారు. ప్రాక్టికల్గా షాప్ ఓపెనింగ్ 1000 రూపాయలు అసలు ఇట్స్ ఇంపాసిబుల్. అది నేను అనేది ఏంటంటే స్టార్టింగ్ నుంచి ఎప్పటి వరకు కానీ ఎవరితోటి ఫిజికల్గా కానీ స్టార్ట్ చేసిన తర్వాత కొంచెం దూరం పోయిన తర్వాత కొట్టారు కదా మమ్మల్ని, నరకం చూపించారు వాళ్ళు. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ నాగతేజ. ఈరోజు మనతో ఉన్నటువంటి గెస్ట్ వెరీ ఫేమస్, పవర్ఫుల్, డైనమిక్, టాలెంటెడ్. ఎందుకు ఇన్ని చెప్పానంటే ఆవిడ గురించి చెప్తే, ఆవిడని చూస్తే మీరు కూడా అదే నిజమని నమ్మడానికి ఎటువంటి డౌట్ లేదు. ఆవిడే ట్రాన్స్జెండర్ స్నేహ. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? సూపర్. నా ఇంట్లో ఎలా ఉంది? మీ ఇంట్లో చాలా బాగుంది. సారీ అంటే మీ గురించి చెప్పే కదా. నాకు మంచి మంచి అవార్డ్స్ ఇచ్చారు. మొత్తం మీ ఇంటర్వ్యూ పూర్తి కాకముందే మంచి అవార్డ్స్ ఇచ్చారు. అండ్ ఐఎమ్ సో హ్యాపీ. అయితే ఒక ట్రాన్స్జెండర్గా నేను మంచిగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇలాంటి మంచి గొప్ప అవార్డ్స్ ఇచ్చినందుకు. అంటే ఆ ట్యాగ్ అనేది పక్క పెడితే కొద్దిసేపు మీ గురించి, మీరు ఎక్కడ ఉన్నారో, ఎక్కడ పుట్టారో, ఎక్కడ పెరిగారు, అసలు మీ బాల్యం అంతా ఎలా నడిచింది ఏంటి, దాని గురించి చెప్తారా? నా పేరు ఫస్ట్ వచ్చేసి స్నేహ కంటే ముందుగా నా పేరు సతీష్ కుమార్. సతీష్ కుమార్. ఓకే. ఇది నేను చెప్పుకోవడానికి ఎక్కడికి కూడా మొమాట పడను. ఎందుకు అంటే ఒక అబ్బాయిగా పుట్టిన నేను ఒక ట్రాన్స్గా మారడానికి ఎన్నో బాధలు పడ్డాను. అంటే ఒక అబ్బాయి పేరు నుంచి ఒక అమ్మాయి పేరుకి రావడానికి నేను పడ్డ కష్టాలు అంతా ఇంత కాదు. నేనే కాదు, నా తోటి కమ్యూనిటీ వ్యక్తులు చాలామంది ఇదే విధంగా పడ్డారు. అది ఎట్లా అంటే, ఇప్పుడు నేను నా పుట్టుక నుంచి నేను కొంచెం నాకు నా మైండ్లో కొంచెం ఆలోచన దశ మెదిలినప్పుడు అప్పుడు నాకు అనిపించింది, నేను ఆడపిల్ల పనులు చేస్తున్నప్పుడు మా పేరెంట్స్, మా అమ్మ కానీ మా నాన్న తిట్టేవాళ్ళు నన్ను. ఎందుకు ఆడపిల్లల పనులు చేస్తున్నావు, ఎందుకు అదండి మా మాటలు మాట్లాడుతున్నావు, ఇంట్లో ఆడపిల్ల పనులు చెయ్యకు, గట్టిగా మాట్లాడు, అబ్బాయిలా మాట్లాడు, అమ్మాయిల పనులు చేయకూడదు, నువ్వు అద్దం ముందుకి నిల్చకూడదు అని చెప్పేసి అనేవాళ్ళు. చుట్టుపక్కల కుటుంబాలు, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా అదే విధంగా. తర్వాత నాకు ఎక్కడ ఎక్కువగా అనిపించింది అంటే, కుటుంబం ఎంతైనా తల్లిదండ్రులు కోపడి అది మన వాళ్ళే అని చెప్పేసి అని మనం దాన్ని కొంచెం తీసుకోగలుగుతాం మనం దాన్ని. కానీ నాకు అసలైన బాధ ఎక్కడ అనిపించింది, స్కూల్లో నేను చదువుకునే చోట అతి దారుణంగా అవమానపడ్డా. నేను నిజంగా నాకు వాస్తవానికి అసలు అప్పుడు తెలియదు నేను ఎందుకు ఇలా చేస్తున్నానా అని చెప్పేసి. నేను స్కూల్కి వెళ్ళినప్పుడు నన్ను చూసి నా స్కూల్ మేట్స్ అందరూ కూడా వాళ్ళందరూ కూడా, నేను గేట్ లోపల అడుగు పెట్టేటప్పుడు కదా స్టార్ట్ చేస్తారు వాళ్ళు, అగో చెక్కగాడు వస్తున్నారు, అగో 0.5 గాడు వస్తున్నారు, అరే తేడాగాడు వస్తున్నారు, అరే అని చెప్పి నేను చూసి స్టార్ట్ నవ్వడము. చిన్న చిన్న పిల్లలు కూడా, అంటే వాళ్ళకి ఏం తెలియదు, ఇక్కడ చూసి వీళ్ళు అనే మాటలు, వాళ్ళు ఎక్కిరించే వేస్టాలకి అవన్నీ కూడా పక్కనే పిల్లలు చూస్తూ నవ్వేవాళ్ళు. నాకు అప్పుడు అనిపించింది, ఈ లోపం నా ఒక్కదాంతోనే ఉందా, నేను ఒక్కదాన్ని ఇలా పుట్టానా, అందుకే వీళ్ళందరూ నేను క్వశ్చన్ మార్క్గా చూస్తున్నారు కావచ్చు అని చెప్పేసి అని నన్ను చాలా బాధపడేదాన్ని. స్కూల్లో కూడా నేను ఎక్కువ అమ్మాయిలతోనే మాట్లాడేదాన్ని, అమ్మాయిలతోనే ఎక్కువ మూవ్ అని అయ్యేదాన్ని. సబ్జెక్ట్ డౌట్ వస్తే వాళ్ళకి ఎక్కువ వెళ్ళి అడిగేదాన్ని. ఎందుకంటే నా ఆలోచన మొత్తం కూడా ఒక అమ్మాయిలా ఉంది కాబట్టి నేను వాళ్ళతో ఎక్కువ ఉండేదాన్ని. ఇందులో చూస్తే టీచర్స్ కూడా అవగాహన లేదు మా గురించి. అప్పుడు టీచర్స్ కూడా లేదు వాళ్ళకి అవగాహన. వాళ్ళకు కూడా నిలబెట్టి అడిగేవాళ్ళు, ఎందుకు అమ్మాయిలా మాట్లాడుతున్నావు, నువ్వు గట్టిగా మాట్లాడు, స్ట్రేట్గా మాట్లాడు, ఓకే అమ్మాయిలతో నీకేంటి, అబ్బాయిలతో పోటీ చేయాలి, అబ్బాయిలతో తిరగాలి ఎక్కువ, నువ్వు ఆ గేమ్స్ ఆడకూడదు, ఈ గేమ్స్ ఆడని చెప్పేసి అని వాన్ చేసేవాళ్ళు వాళ్ళంతా. నాకు అనిపించింది అప్పుడు, అంటే నేను ఇలా ఉండడం కరెక్ట్ కాదా, నేను ఒక్కదాన్ని ఎందుకు ఇలా ఉన్నానని చెప్పేసి అని మానసికంగా చాలా బాధపడ్డాను.
ఒకానొక సందర్భంలో స్కూల్ మానేద్దాం, ఇక వద్దు, నాకు ఈ బాధలు పడలేను, తెల్లవారితే ఇది మళ్ళీ నాకు ఇంకో పరంగా ఏ పరంగా నన్ను ఇబ్బంది పెడతారో వీళ్ళు అని చెప్పేసి అని చాలా బాధపడ్డాను. మీకు విషయం తెలుసో తెలియదు, అలా బాధపడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను అలా బాధపడుతూ ఏం చేశానంటే ఒకరోజు నేను ఒక గార్డెన్కి వెళ్ళాను ఒక దగ్గరికి. వెళ్ళినప్పుడు మా గురువు లైలా గురువు గారు అక్కడ నాకు కలిశారు. నాకు నేను ఆమెను చూసినప్పుడు షాక్ అయ్యాను. అంటే ఎక్కలేనంత ఆనందం వచ్చేసింది నాకు. అమ్మో, నాలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారా, ఇంకా అంటే ఇలాంటి వాళ్ళు ఉంటారా అని చెప్పేసి అని తనని గట్టిగా పట్టుకొని బాగా ఏడ్చేసాను ఫస్ట్. ఏంటి నాన్న ఏమైంది, నేను కూడా మీ లెక్కనే అని చెప్పిన తర్వాత అప్పుడు నాకు తను కౌన్సిలింగ్ ఇచ్చాను. నేను చెప్పాను, నాకు స్కూల్లో ఇది విధంగా ఇబ్బందులు ఎదుర్కొన్నాను, ఫ్యామిలీ వాళ్ళు, ఇటు చుట్టుపక్కల వాళ్ళు అందరు నన్ను ఒక క్వశ్చన్ మార్క్గా చూస్తున్నారు, నేను బ్రతకాలని నాకు అనిపించట్లేదు, నిజంగా నేను అసలు ఆ స్కూల్ కూడా వెళ్ళొద్దు అనుకున్నాను, నాకు ఈ బ్రతుకు కూడా వేస్టే అని చెప్పేసి ఇంట్లోకి వెళ్ళి బయటకు వచ్చేసి ఎక్కడికైనా వెళ్ళిపోయి చనిపోదామని చెప్పేసి అనుకున్నాను. ఆ టైంలో మీరు నాకు ఇలా నాకు కల్పించారని చెప్పేసి అని అన్నాను. అప్పుడు అతను అన్నారు కూర్చోబెట్టి, నువ్వు ఒక్కదానివే ఇలా ఏం లేదు, ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఇలాంటి సమస్యలతోనే బాధపడుతున్నారని చెప్పేసి తను నాకు అప్పుడు ధైర్యం ఇచ్చారు. సో నేను వెంటనే ఏం చేశాను, 9th క్లాస్కి మళ్ళీ కంటిన్యూ అయ్యాను. తర్వాత 10th కానీ కొంచెం వెనుకబడ్డాను. అప్పుడు 9thలో నాకు ఇష్యూస్ రావడము, కొంచెం అవన్నీ బాధ కలిగించడం అవన్నీ కొంచెం నేను అది అయిపోయింది. 10thలో నేను పర్ఫెక్ట్గా చదువుకోగలిగాను, ఎందుకంటే మా వాళ్ళ సపోర్ట్ ఉంది అని ఒక భరోసా నాకు అనిపించింది. పాస్ అండి. 10th పాస్ అయిపోయిన తర్వాత నేను మా ఇంట్లో వాళ్ళకి చెప్పడానికి ట్రై చేశాను. ఎందుకంటే నాకు మా ఇంట్లో అప్పుడు నేను అబ్బాయిగా ఉన్నప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే, ఇట్లాంటి పనులు చేస్తాడు కదా, వీళ్ళు ఏం చేయాలంటే పెళ్లి చేసిన సెట్ అయిపోతాడేమో అని చెప్పేసి మా పేరెంట్స్ ఆలోచించారు అప్పుడు. అది కరెక్ట్ కాదు. అది నేను నా అబ్బాయి పుట్టుక కావచ్చు, కానీ నాలో ఉన్న హావభావాలు మొత్తం కూడా నేను ఒక అమ్మాయిని, అది నాకు మాత్రమే తెలుసు. అక్కడ నా కుటుంబానికి అవగాహన లేదు, నేను చదువుకుంటున్నా, నా టీచర్స్కి అవగాహన లేదు, ఈ సొసైటీకి అవగాహన లేదు. నాకు ఇప్పుడు అనిపించింది ఇది కరెక్ట్ కాదు, నేను అమ్మాయికి మోసం చేయకూడదు అని చెప్పేసి నేను ఏం చేస్తాను, వెంటనే మా ఇంట్లో మా అమ్మకి చెప్పాను, ఒప్పుకోలేదు. మా నాన్నకు చెప్పాను, ఒప్పుకోలేదు. మా చెల్లికి చెప్పాను, మా చెల్లి అర్థం చేసుకోగలిగింది. కానీ తను ఏమన్నదంటే, ఇలా ఉండు కానీ చేంజ్ కాకు అని చెప్పేసి అన్నారు అప్పుడు వాళ్ళు. అంటే వాళ్ళకి ఏంటంటే, ఎలా ఉన్నా పర్లేదు కానీ ఒక అబ్బాయిలో మాత్రం ఉండు, చేంజ్ మాత్రం అవ్వకూడదు అని చెప్పేసి అప్పుడు నన్ను అన్నారు. నేను అప్పుడు చెప్పాను ఇలా ఉండలే అని చెప్పేసి అన్నప్పుడు మా అమ్మ మీద ఎంత రిక్వెస్ట్, వాళ్ళు ఒప్పుకోలేదు. నేను వెంటనే ఏం చేశాను, నా బట్టలు పట్టుకొని ఇంట్లో చేయకుండా పారిపోయి బయటకు వచ్చాను. ఎక్కడికి వారు? మా వాళ్ళ దగ్గరికి. చెప్పాను కదా నాకు పరిచయమైన వాళ్ళు కదా, వాళ్ళ దగ్గర. వరంగల్ నుంచా? అంటే వరంగల్ దగ్గరనే వెళ్ళిపోయాను వాళ్ళ కాడికి. చెప్పాను వాళ్ళకి, నేను ఉండలేను, నేను ఒక అమ్మాయిలా బ్రతకాలని చెప్పేసి అనుకున్నాను, నాకు ఇలా బ్రతకడం ఇష్టం లేదు అని చెప్పేసి అన్నాను. అప్పుడు వాళ్ళందరూ కూడా మళ్ళీ కౌన్సిలింగ్ ఇచ్చి, ఇలా కాదు ఇలా ఉండు అది అని చెప్పేసి అన్నారు. సో అప్పుడు ఆ స్నేహ ఎన్ని అవమానాలు, ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నానో. ఒక అబ్బాయిగా ఉన్నప్పుడు నా ఒంటి మీద ఒక పాయింట్ షర్ట్ మాత్రమే ఉండే. అప్పుడు నాకు అనిపించింది ఇలా కొంతవరకే ఉంటుంది కావచ్చు అనుకున్నాను. కానీ ఒక సతీష్గా ఉన్న నేను స్నేహగా మారిన తర్వాత ఇంకా అవమానాలు ఎదుర్కొన్నాను. మారాక అంటే అప్పుడు నేను 4 గోళ్ల మధ్య కాకుండా బయట తిరగగలిగాను సతీష్గా ఉన్నప్పుడు. కానీ నేను ఎప్పుడైతే స్నేహగా మారానో తిరగడం కష్టం. 4 గోళ్ల మధ్య మాత్రమే నా జీవితం అది స్ట్రక్ అయిపోయింది. ఎన్ని సంవత్సరాలు? 10 years. 10 years అలాగే ఉండిపోయారు. ఇంకా ఆ 10 years నేను పడ్డ కష్టము ఆల్మోస్ట్ 14 years దాకా, 13-14 సంవత్సరాల దాకా నేను అవే కష్టాలు పడ్డాను. ఎప్పుడైతే నేను చీర కట్టుకున్నానో నా కుటుంబానికి దూరం అయిపోయాను, సొసైటీకి దూరం అయిపోయాను, నా ఫ్రెండ్స్, నేను చదువుకునే చోట అందరినీ క్లోజ్ అయిపోయాను. ఇలా మారిపోయింటే, తప్పుడు పని చేసావు, నువ్వు పెట్టాయి ఫోన్ పెట్టాయి, నువ్వు మా ఫోన్ కూడా చేయొద్దు అంటే వాళ్ళలో ఒక ఏదో గలీజ్ పని నేను చేసినట్టుగా అదే అయిపోయారు. అంటే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని మోసం చేస్తే మాత్రం తప్పు కాదు అక్కడ వాళ్ళకి. కానీ నాకు నచ్చినట్టుగా నేను ఎవరిని మోసం చేయకుండా నా మనసాక్షిని నచ్చినట్టుగా నేను బ్రతికితే మాత్రం తప్పు ఈ సొసైటీకి. అప్పుడు అనిపించింది నాకు, నేను వీళ్ళకి ఏదో ఒకటి సాధించి చూపించాలని చెప్పేసి అనుకున్నాను. సో నేను అప్పుడు మా కమ్యూనిటీ మెంబర్స్ మా లైల గురు గారితో చెప్పాను, ఇట్లా నేను చదువుకోవాలి, నేను చదువుకుంటాను అని చెప్పేసి అని నేను అన్న తర్వాత మా వాళ్ళు నాకు సపోర్ట్ చేశారు. సో నేను ఇప్పుడు నా స్టడీ వచ్చేసి MA సోషాలజీ పూర్తి చేశాను. MA సోషాలజీ పూర్తి చేశాను. ఒక సోషల్ వర్కర్గా నా ట్రాన్స్ కమ్యూనిటీ వ్యక్తులందరికీ కూడా ఒక సోషల్ వర్కర్గా నేను పనిచేస్తున్నాను. అది ఏ పరంగా అంటే హక్కుల పరంగా మాకు ఎక్కడెక్కడైతే ఏవేవైతే మాకు ప్రజాస్వామ్యంలో ఉన్నాయో అవన్నీ కూడా మేము అందుకునే విధంగా మాకు వాటి పరంగా రైట్స్ పరంగా మేము పోరాడుతూ ఉంటాము. అది నాట్ ఓన్లీ వరంగల్, హైదరాబాద్, తెలంగాణలో ఎక్కడైనా సరే, అండ్ ఎవరికి ఎక్కడే సమస్య ఉన్నా సరే నేను అక్కడ వెళ్ళి తీర్చగలుగుతాననే హోప్ నాలో ఉంది. అండ్ ఇంకా నాలాంటి ట్రాన్స్ చాలామంది ఉన్నారు. ఇక
నేను ఒక్కదాన్ని తెలియను. ఇప్పుడు కుటుంబాలు ఒప్పుకోక, సొసైటీ అవమానాలకు చాలామంది ఇలా బాధలు పడుతూ ఉన్నారు. సో, అలా కష్టపడుతూ ఇంతవరకు నేను చదువుకోవడానికి వచ్చాను అట్లా.